హలో గైస్, హైదరాబాద్ వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఫైనల్లీ ఈ రోజు అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ అన్నీ నిన్ననే ప్యాక్ చేసి రెడీగా పెట్టుకున్నా వెళ్ళనీకి. ఇక ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినా. మా మమ్మీ మా తమ్ముడు అన్నారు, ఎందుకురా వద్దు, అక్కడికి వెళ్ళి ఎక్కడుంటావు, ఏం చేస్తావు, ఏం పని చేస్తావు, ఎలా ఉంటావు, రూమ్ ఏంది, నీ ఖర్చులేంది అన్నారు. అవేవి నేను ఆలోచించకుండా అయితే వచ్చేసిన తర్వాత చూసుకుందాం అనుకున్నా. చూడాలి ఇక. కొంచెం దూరం స్టార్ట్ కాగానే కొంచెం అటు ఇటుగా మబ్బులు వచ్చినట్టుగా చేస్తుంది. వాన పడ్డదంటే నా పని ఇక్కడే అయిపోయినట్టే, మొత్తం తడుచుకుంటూ పోతుంది. ఇక ఏదైనా అనుకుంటే చాలా అట్లనే అవుతుంది. ఎప్పుడు మా ఫ్రెండ్స్కి కూడా చెప్పకుండా పోతున్నా. వాళ్ళు ఫోన్ చేసి ఎన్ని బూతులు తిడతారో. వాడు ఒకసారి ఫోన్ చేసిండంటే ఇక వాడికి బుద్ధి ఉన్నప్పుడు కట్ చేస్తాడు. మధ్యలో ఏమన్నా అన్న అంటే ఇక మళ్ళీ ఫోన్ చేసి చావ కొడతాడు. సగం దూరం వెళ్ళగానే కాళ్ళు మొత్తం పట్టేసినట్టు అనిపిస్తుంది. అందుకే స్ట్రైట్గా హైదరాబాద్కి ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది. ఇక ఈ లొకేషన్ చెప్తుంది, రండి రండి అన్నట్టుగా. నేనే హైదరాబాద్కి కొత్త ఎంట్రీ ఇస్తుంటే ఇవ నాకన్నా ముందే ఎంట్రీ ఇచ్చింది. మేబీ ఉమెన్ రైడర్ అనుకుంటా. కట్లు కొట్టుకుంటూ పోతుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. పొద్దుగాల నుంచి ఏం తినలేదు, ఏమైనా తినాలి ఇప్పుడు. ఫస్ట్ రెస్టారెంట్ ఎతకాలి. జర్నీ చేసి వచ్చాక ఏం ఆర్డర్ చెప్పాలో అర్థం కాలే. ఇక డైలీ తినేదే బిర్యానీ ఆర్డర్ చెప్పా. ఫైనల్లీ రూమ్ కూడా ఈజీగానే దొరికేసింది. నేను అంత కష్టపడి వెతికితే దొరుకుతుంది అనుకున్నా, కానీ ఈజీగా దొరికేసింది. రూమ్లో ఉండి బోర్ కొడుతుందని నైట్ హైదరాబాద్ వ్యూ చూద్దామని బయటకు వచ్చేసా. ఇదే మన నైట్ అమీర్పేట లొకేషన్. ఇక అలాగా వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంటే గర్ల్ ఫ్రెండ్ మండి అంట. మనకి గర్ల్ ఫ్రెండ్ లేదు, పైసలు లేవని రూమ్కి వచ్చేసా.